అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము మన యూట్యూబ్ ఛానల్లో మహానంది ఆలయాన్ని దర్శించబోతున్నాం. ఈ ఆలయం నంద్యాలలోని మహానంది మండలంలో కొలువై ఉంది. ఈ ఆలయం యొక్క చరిత్ర విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఆలయం 7వ శతాబ్దం నాటిదని ఇక్కడి వారు చెబుతున్నారు. ఈ ఆలయ రూపకల్పన శైలిని బట్టి ఇది చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని కాలం నాటిదని ఇక్కడి వారు అంటారు. అంతేకాకుండా ఇక్కడ స్వామి మహానందీశ్వరుడు అనే పేరుతో కొలువై ఉన్నారు. అమ్మవారు కామేశ్వరీదేవి అనే పేరుతో కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ 3 నీటి ఊటలు ఉన్నాయి. అంటే 3 పుష్కరుణులు ఉన్నాయన్నమాట. ఈ పుష్కరుల పేర్లు బ్రహ్మ, విష్ణు, రుద్రగుండాలుగా పిలువబడతాయి. ప్రధాన ఆలయంలో ముఖ్య ద్వారంగా గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణిలో స్వచ్ఛమైన నీరు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీరు అనేది గోముఖ శిల్పం నుండి ఎప్పుడు ధారలుగా వస్తూ ఉంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో 5 నీటి ఊటలు ఉన్నాయి. లింగం క్రింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తూ ఉంది. అందులోనే స్వచ్ఛమైన నీరు అనేది మనకు బయట గుండాలకు కూడా వెళుతుంది. అంటే లోపల ఏదైతే గర్భగుడికి ఎదురుగా ఉన్న పుష్కరిణి ఉందో అందులో ఉద్భవించే నీరు మనకు బయట ఉన్న 2 పుష్కరిణిలోకి వెళుతూ ఉంటాయన్నమాట. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీటిపై కదలిక లేనట్లుగా అనిపిస్తుంది. ఇక్కడి శివలింగం కింద నుండి ఏడాది పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలో మలినాలు లేకుండా తేట తెల్లంగా స్పష్టంగా ఈ నీరు అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ ఆలయానికి ఒక పురాతనమైన చరిత్ర ఉంది. అది ఒక కథనంగా ఇక్కడ చెప్పుకోబడుతుంది. అదేమిటంటే ఒకప్పుడు ఈ ఆలయం ఒక పుట్టలాగా ఉండేదట. అయితే ప్రతిరోజు ఒక చిన్న పిల్ల గోవు వచ్చి, అంటే ఒక గోవు పిల్ల వచ్చి ఆ పుట్టపై పాలను వర్షధారగా కురిపించేదట. ఇది పశువుల కాపరి ఒకసారి చూశారు. అయితే పుట్ట కింద బాలశివుడు నోరు తెరచి పాలు త్రాగుతూ ఉండేవాడని, ఈ దృశ్యాన్ని ఆ గొల్లవాడు పెద్ద నందితో చెప్పడం జరిగిందని, నందుడు వచ్చి చూడగా ఆ దృశ్యం కంటబడిందని, ఇప్పుడు అతడు తన్మయుడైపోయాడని, ఆ చూడటంతో గోవు కాస్త భయపడి ఆవు పుట్టను తొక్కి పట్టుకుని పారిపోయిందనమాట. ఆ గీటు అనేది ఇప్పటికి కూడా మనము లింగంపై చూడొచ్చు. అందుకే స్వామివారి రూపం కూడా కాస్త ఇలా వంగినట్టుగా ఉంటుంది. మామూలు శివలింగాకారంలో కాకుండా ఇది కాస్త ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. లోపలికి కెమెరా అలో లేదు. అందుకనే నేను మీకు పుష్కరుణులు అంటే రుద్రగుండము, బ్రహ్మగుండము, విష్ణుగుండము చూపించలేకపోతున్నాను. ఆలయ ప్రాంగణం అయితే ఈ విధంగా ఉంటుంది. అన్ని వసతులు ఉన్నాయి. చుట్టుపక్కల చాలా షాప్స్ ఉన్నాయి. మనం ఏమైనా తినడానికైనా ఉండడానికైనా వసతులు చాలా బాగా ఉన్నాయి. చుట్టూ ప్రాంగణాన్ని మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న మహానంది ఆలయాన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా దర్శించండి. మా ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.